హలో మో నమస్తే. రోజు ఇంటికాడ ఉండి పిచ్చిలేస్తుంది. ఇక గందుకే అలా చేపలు పోదామని ఫిక్స్ అయినాం. గందుకే గిడ ఎర్రలు అమ్ముతున్నాం. గిక్కడ ఎర్రల ఎర్రలో ఒక్కొక్కటి జరుగుడు ఉన్నట్టునేమో. గిట్ని చూస్తుంటే మనకే ఊర్లో జనుకుతుంది. ఇక చైనా వాళ్ళు ఎట్లా తింటారో ఏమో. మీకు తెలిసి ఉంటే జర కామెంట్ చేయండి. ఇక చైనా వాళ్ళు ఎట్లనన్నదేనని గివైతే మనం చేపలను తినిపిద్దామని మా అని చెప్పి గివైతే దొవ్వినాం మామ. చూడండి మీకు కూడా చూపిస్తాం. అవన్నీ అయితే దొవ్వినాం. చలో ఇంటికైతే వెళ్ళి గాలాలు అయితే పట్టుకొని లొకేషన్కి అయితే వెళ్దాము. ఊర్లో నుండి గాలాలు పట్టుకోతుంటే ప్రతి ఒక్కరు మననే చూస్తున్నాము. గాలు చూస్తే మనకేంది, మన పని ఏదో మనం చూసుకుందాం అనే లొకేషన్కి అయితే వచ్చేసినాం. వచ్చి రాగానే మా వాడు చేపలు పడదామంటే ఫస్ట్ గాలాలు ఎక్కిచ్చిండు. ఇంకా విమ్మడితే నాకు డౌట్ ఏమమ్మా. పడ్డాక మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తా. ఇక్కడి నుంచి అయితే కిందికి దిగేసరికి గులాబ్ జామున్ గడగడలాడిపోతున్నాయేమమ్మా. చూడండి మీరు కూడా మనోడు ఎట్లా దిగుతాడో. ఏదో తేడాగా గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. మనోడు వచ్చి రాగానే ఎర్రబెట్టుడైతే షురూ చేసిండు. ఇంకా చేపలు అనుకుంటున్నానేమమ్మ. గీడిందిరా గీడ కూర్చొనేమో చేస్తుండని. మొత్తానికైతే గా ఎర్రబెట్టుడు అయిపోయింది. చూడండి మామ గాలం వేస్తున్నాం. చూడండి మామ మీరు కూడా ఏసుడుతోనే మనోడు మంచిగా గట్టిగా కూర్చున్నట్టుండే ఎర్ర ఒకటే చిట్కరిస్తుంది. ఇంకా చేపలు ఎన్ని పట్టినామో మీకు కూడా చూపిస్తామమ్మా. చూడుర్రి. ఇంకా పట్టిన వీడియో తీయలేదని ఏమనుకోకరి. పట్టినంగా తీసిన. పట్టేది మనమే, వీడియో తీసేది మనమే కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ వచ్చే వీడియోలో పట్టేది మొత్తం ప్లేయర్గా చూపిస్తామమ్మా. ఫస్ట్ క్యాన్సిల్ అవసాక. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మామ. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మామ. మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తా.